Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the promise of the Holy Spirit. The promise of the Holy Spirit. Parishuddhatma దేవుని గురించిన వాగ్దానం. The text is from the Gospel according to St. Luke, chapter 24, verse 49. పరిశుద్ధ లూకా వార్త సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేసిన వాగ్దానం గురించి ప్రస్తావిస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. The Holy Spirit is not merely a gift but a divine pledge, a guarantee of God's presence and power in the lives of believers. మళ్ళీ చెప్తాను. Holy Spirit is not merely a gift but a divine pledge. Divine pledge and a guarantee of God's presence and power. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి మానవ జీవితంలో ఎలా ఉంటుందన్న సత్యాన్ని ఈ వాక్య భాగం ప్రబోధిస్తున్నది. డివైన్ టైమింగ్ అండ్ వెయిటింగ్. టు వెయిట్ ఈజ్ టు లివ్. టు వెయిట్ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఎ ప్యాసివ్ వన్ బట్ విత్ యాంటిసిపేషన్. కనిపెట్టుకో జీవించాలి. పైన శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. యు వెయిట్ ఫర్ ది ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అనగా నిరీక్షించుట లేదా కనిపెట్టుకు జీవించనగా ఇట్ ఈస్ నాట్ ఏ పీరియడ్ ఆఫ్ ప్యాసివ్నెస్ బట్ విత్ యాంటిసిపేషన్, డివైన్ ప్రిపరేషన్ ఆఫ్ టైమింగ్. ప్రభు యొక్క దైవిక సమయం కొరకు కనిపెట్టుకొని ఒక నిరీక్షణతో జీవించుట, కనిపెట్టుకొని జీవించుట. గాడ్స్ వర్క్స్ ఇస్ పర్ఫెక్ట్ టైమింగ్. యేసు ప్రభు తన యొక్క సరి అయిన సమయంలో స్పందించే దేవుడు ఉన్నాడు. సో వెయిటింగ్ ద ఛాలెంజ్ ఫర్ అవర్ లైఫ్స్. కనిపెట్టుకొని జీవించడం మన జీవితంలో ఒక సవాలుతో కూడింది. మనకన్నీ ఎంత తత్క్షణమే అనుకున్న తోడనే జరిగిపోవాలని ఆశించే మనస్తత్వం సగటు విశ్వాసిది. అలా కాదు. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. కనిపెట్టుకు జీవించడం ఒక సవాల్తో కూడినది. The second one is clothed with power. The Vaksha clothed with power for a high calling and a divine plan of God. దేవుని పైన శక్తి పొందు వరకు క్లోత్ విత్ పవర్. ఎందుకనగా దేవుని యొక్క పరిశుద్ధమైన పిలుపు, ఆయన దైవిక ప్రణాళిక నెరవేర్చుకోవడానికి మన ఆత్మ చేత నింపబడాలి. It goes beyond a mere impartation. It signifies a transformation. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మన జీవిత గొప్ప మార్పు కలుగుతుంది. పైన మన శక్తి పొందుకోవడం మాత్రమే కాదు, ఒక అనుభవం అది. కానీ మన జీవితమైన రూపాంతరం చెందించబడుతుంది ఆత్మచేత నింపబడడం ద్వారా. ఇది లోక సంబంధమైన శక్తి కాదు, లేదా మనంతరం సంపాదించుకునే కాదు, కానీ ఇది దైవికమైనది. ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ది డివైన్ రైల్మ్. దైవికమైన పరిధిలో మనకు లభించేది, ప్రాప్తించేది పరిశుద్ధాత్మ శక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇట్ ఎక్విప్స్ అండ్ ఎంపవర్స్ ఎ బిలీవర్ ఫర్ ద మిషన్. ప్రభు ఏర్పరిచిన ఆ యొక్క పని కొరకే ఒక వ్యక్తిని కార్యోన్ముఖులుగా చేస్తుంది, సంసిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తాడు, ఆయన సంసిద్ధం చేస్తాడు దైవికమైన ప్రణాళిక నెరవేర్చడానికి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అలా వచ్చి అలా వెళ్ళిపోయాడు.
ఒక వ్యక్తిని ఆవరించి పని అయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. కానీ నూతన నిబంధనలో ఇట్ డ్వెల్స్ విత్ us పర్మనెంట్లీ. కాబట్టి ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎ ఫార్మ్, ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్. దేవుని యొక్క సన్నిధి ఇస్ నాట్ ఓన్లీ పవర్, ద పర్సన్, ఒక వ్యక్తి. కాబట్టి ఆయన మన జీవితాల్లో ఉండి దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి శక్తినిస్తాడు, మనను సిద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నెరవేర్చడానికి తగిన కృపను మనకు ఇస్తాడు. కాబట్టి పైన శక్తి పొంది దేవుని ప్రణాళిక నెరవేర్చే వారముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తను చేసిన వాగ్దాన్ని మా మీద పంపిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. దైవికమైన మీ శక్తి పొందుకొని మీ సన్నిధితో ప్రభు, మీ శక్తితో ప్రభువా మీరు మాకు ఆ మిషన్, గ్రేట్ కమిషన్ నెరవేర్చడానికి ఆత్మశక్తి మాకు ఇవ్వాలని స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి మీ లోతైన ఆత్మీయ కార్యాలు జరిగించి వారు మీ ద్వారా తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మిమ్మల్ని పొందుకొని తండ్రి ఈ లోకంలో ప్రభువా మీ కొరకై మీ ప్రణాళిక నెరవేర్చేవారుగా ఉండే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.